చికెన్‌తో మంచి మసాలా పులావ్ చేసుకుందాము. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం అండి. ఇలాంటి పులావుల్లోకి కొత్తిమీర పచ్చడి, టొమాటో పచ్చడి కాంబినేషన్‌లు చాలా బావుంటాయి. మంచిగా వెదర్ చల్లగా ఉన్నప్పుడు ఇలాంటి పలావులు, మంచి రోటి పచ్చళ్ళు అద్భుతంగా ఉంటుందన్నమాట కాంబినేషను. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. రెసిపీ చూద్దాము. ముందుగా బిర్యానీ ప్యాన్ పెట్టుకొని హోల్ గరం మసాలాతో పాటుగా నేను కాస్త నెయ్యిని కూడా యాడ్ చేశాను ఆయిల్‌లోని. ఇదిగోండి ఒక 3 ఉల్లిపాయలు పెద్దవి, 4 పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. పైనుంచి కాస్త సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఉల్లిపాయలు వేగడానికి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత సరిపడా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు. ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే మనము కడిగి పెట్టుకున్న చికెన్ను కూడా వేసేయాలి. చికెన్ను వేసుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలండి. కాస్త పసుపు కూడా వేసుకుంటున్నాను నేను పైనుంచి. సో ఇది బాగా మగ్గిన తర్వాత ఒక 10 మినిట్స్ అయినా కూడా చక్కగా మగ్గించుకోండి. దీంట్లోనే వాటర్ రిలీజ్ అవుతుంది. సో ఇది మగ్గిన తర్వాత దీంట్లోని మంచి మసాలా పేస్ట్ ఏంటంటే ఒక 2 టొమాటోలు, గసగసాలు, అలాగే కొన్ని జీడిపప్పులు, చెక్క, లవంగా, ఇలాచి చాలా తక్కువ, అర స్పూను జీలకర్ర, పావు స్పూను సోంపు ఇవన్నీ వేసి మసాలా పేస్ట్ని కూడా వేసి చక్కగా వేయించుకొని దీంట్లో కాస్త గరం మసాలా, అలాగే కారం, ఉప్పు సరిపడా వేసుకొని దీంట్లో ఒక అర గ్లాసు వాటర్ని కూడా వేసేసి, పెరుగు కూడా వేసానండి. సో పెరుగు కూడా వేసిన తర్వాత ఒక అర గ్లాసు వాటర్ని కూడా వేసేసి ఈ చికెన్ అంతా ఈ మసాలాలో అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ ఉడకాలి. దానివల్ల ఏంటంటే ఈ చికెన్కి మంచి ఫ్లేవర్ చాలా బాగా యాడ్ అవుతుంది. టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు రైస్ని కూడా యాడ్ చేసేసుకొని సరిపడా వాటర్ని కూడా తీసుకొని ఒక పొంగు వచ్చే వరకు హైలో పెట్టుకోండి. ఒక పొంగు వచ్చిన తర్వాత మూత పెట్టేసి చక్కగా ఆవిరి పోకుండా మూత పెట్టేసి ఒక 15 to 20 మినిట్స్లో మనకి పులావ్ రెడీ అయిపోతుంది. అండ్ ఏ పులావ్ అయినా కూడా మనం వండేసిన తర్వాత తప్పకుండా కాసేపు వదిలేయాలి. అప్పుడే టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి.